ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. క్రాంతి, ఇందులో 10 లక్షల చెక్ రాసి అత్తయ్య వాళ్ళకి ఇవ్వు. అత్తయ్య డొనేట్ చేస్తారు. నేను చెప్పానా నా మేనకోడలిది చాలా మంచి మనసు అని. అమ్మా నాన్నల పేరు చెప్తే ఎంతైనా డొనేట్ చేసేస్తుంది. అలా చూస్తావేంటే, సంతకం పెట్టు. తప్పకుండా పెడతానత్తయ్య. కాకపోతే మీ అనాథాశ్రమం ఏ ఏరియాలో ఉంది? అంటే అది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4. రోడ్ నెంబర్ 4 అంటే అదేనే, అక్కడ ఒక సర్కిల్ ఉంది. అక్కడి నుంచి లెఫ్ట్ కి వెళ్తే అక్కడ శ్మశానం కదా ఉంది. రోడ్ నంబర్ 4 కాదు లలిత గారు, 5. ఓ రోడ్ నెంబర్ 5 4 కాదు. 5 లోనా? ఇది మళ్ళీ అలా అడుగుతుందేంటి? కొంపతీసి అక్కడ కూడా దీనికి తెలుసా ఏంటి? అంటే మీరు వాళ్ళ అనాథాశ్రమాన్ని ఇంతవరకు చూడలేదా అత్తయ్య? అంటే అక్క రోడ్ నెంబర్ కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టుంది, అంతే కదక్క? అవును, అంతే. జస్ట్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అంతే. అయితే ఆశ్రమాన్ని చూసారా మీరు? అంటే ఈవిడ నాకు బాగా క్లోజు, బాగా తెలిసిన ఆవిడ. వీళ్ళంతా కరెక్ట్ మనుషులే అని, వీళ్ళు చెప్తుంది నిజమే అని ఎలా నమ్మాలత్తయ్య? అంటే ఏంటే, మేము అబద్ధాలు చెప్తున్నాం అంటావా? వాళ్ళ అబద్ధం చెప్పొచ్చు కదా. ఏవండి, మీ కంటికి మేము మోసగాళ్ళలా కనిపిస్తున్నామా? ఎంతో కాలంగా అనాథాశ్రమాన్ని రన్ చేస్తున్నాము. ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు మా ఆశ్రమానికి లక్షల డొనేషన్ ఇస్తారు, తెలుసా? క్రాంతి, ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను అత్తయ్య వాళ్ళని అవమానించాలను, వాళ్ళని తప్పు పట్టాలను ఇలా మాట్లాడట్లేదు పూజ. ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, ఇలా అనాథాశ్రమాన్ని పెట్టాం, అనాథ పిల్లల్ని పోషిస్తున్నాం, వృద్ధాశ్రమం పెట్టాం, వృద్ధుల్ని పోషిస్తున్నామని డొనేషన్స్ ని కలెక్ట్ చేస్తున్నారు. డొనేషన్ ఇచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఏమీ ఉండదని ఎన్నో న్యూస్లు చూస్తున్నాం. ఆ ఫేక్ న్యూస్ లో నేను చెప్తుంది ఒకటేనా? నేను చెప్తున్నాను కదా, వీళ్ళు ఒరిజినలే, మోసం చేసేవాళ్ళు కాదు. కాకపోతే మరీ మంచిదత్తయ్య. 10 కాకపోతే ఇంకొక 5 పెంచి 15 లక్షలు ఇద్దాం. వీలు చూసుకొని ఒకసారి వీళ్ళ ఆశ్రమాన్ని చూసి అప్పుడు ఇద్దామంటున్నా. అంటే మా అక్క మీ దగ్గర డబ్బులు కొట్టేయడానికి ఎవరినో తీసుకొచ్చి నాటకం ఆడిస్తుంది అనుకుంటున్నావా? మన క్యారెక్టర్ చెప్పాల్సిన డైలాగులు ఇది చెప్పేస్తుందేంటి? ఆ మాట నేననట్లేదు అత్తయ్య, మీరే అంటున్నారు. ఆస్తి నీ పేరు మీద ఉందని పొగరు చూపిస్తున్నావు కదే. పొగరేంటత్తయ్య? కాకపోతే వాళ్ళు తెలుసని చెప్తున్నా వినకుండా నీ ఆరాలేంటి? 5 10 అయితే ఇన్ని అడగాల్సిన అవసరం లేదు. కానీ లక్షలు డొనేట్ చేస్తున్నప్పుడు మనం ఎవరికిస్తున్నామో, వాళ్ళు ఎవరికెలా ఖర్చు పెడుతున్నారో తెలుసుకోవాలి కదా అత్తయ్య. నేను మాట్లాడిన దాంట్లో తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. ఏంటి పూజ? అవునత్తయ్య, లక్షలు ఇస్తున్నాం కదా, ఒక్కసారి ఆశ్రమాన్ని చూసి ఇవ్వడంలో తప్పేం లేదు కదా. మన
మనం అక్కడికి వెళ్తే ఇంకా వాళ్ళకేం అవసరాలు ఉన్నాయో అవన్నీ చూసి మనం చేయడానికి అవకాశం కూడా ఉంటుంది కదా. మీకు డొనేషన్ ఇస్తామని మా అత్తయ్య వాళ్ళు మాటిచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇస్తాం. కాకపోతే ప్రస్తుతానికి 10,000 రూపాయలు ఇస్తాం, తీసుకెళ్ళండి. ఆ తర్వాత ఆశ్రమానికి వచ్చి మిగిలిందిస్తాం. ఏ ఇప్పుడు మీకు 10,000 తీసుకెళ్లడం ఏమన్నా ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. తీసుకోండి. వీలు చూసుకుని మేమే ఆశ్రమానికి వస్తాం, వెళ్ళండి. అలాగే అండి, వెళ్ళొస్తామండి. వస్తామండి. నమస్తే. బావా బావా నువ్వు సూపర్ బావా. అసలు నీ బ్రెయిన్ ఇంత షార్ప్ ఏంటి బావా? ఫ్యూచర్ని ముందుగానే ఎలా చెప్పగలుగుతున్నావు? హౌ హౌ అని? ఏంట్రా ఐన్స్టీన్ బ్రెయిన్ ని మ్యూజియంలో పెట్టారంట. నువ్వు పోయాక నీ బ్రెయిన్ కూడా దాని పక్కనే పెట్టాలి బావా. దగ్గర నేను పెట్టిస్తాను. రేయ్ అసలు ముందు విషయం చెప్పరా. నువ్వు ఇచ్చిన జలక్కి పూజ భయపడిపోయి తన పేరు మీద ఉన్న ఆస్తిని ఎవరో ఒకరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాను నువ్వు చెప్పావు కదా, చేయించేసింది. అవునా? అయితే ఇక పూజ ఆస్తి మన చేతికి వచ్చేసినట్టే. ఆస్తి కాదు, చిప్ప చేతికి వచ్చినట్టే. పూజ ఆస్తి ట్రాన్స్ఫర్ చేసింది నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆ లలీ బ్యాచ్కో కళ్యాణి గాడికో కాదు, అది ట్రాన్స్ఫర్ చేసింది క్రాంతికి. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇట్స్ ఏ ఫ్యాక్ట్. మా పెద్దమ్మ తర్వాత పూజ ఆస్తిని కొట్టేయడానికి ట్రై చేసినోడు నువ్వు. మరి ఆ లలీ బ్యాచ్ ఆ ఇంట్లోనే ఉంటూ ఆ పిల్ల చిన్నప్పటి నుంచి ఆస్తిని కొట్టేయడానికి చూస్తున్నారు. ఆస్తి క్రాంతి చేతికి పోయిందని నువ్వే ఇంత డల్ అయిపోతే మరి వాళ్ళ పొజిషన్ ఏంటి బావా? ఆస్తిని మాత్రం చేయి జారనివ్వనురా. అన్ని దారులు మూసుకుపోయినా ఏదో ఒక దారి తెరిచే ఉంటుంది అంటారు. హాఫ్ బ్రెయిన్ క్యాండిడేట్ అయినా నువ్వే నాకు దారి చూపించావు. నేనా? ఏంటో దారి చెప్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.